ఆదిలాబాద్లోని డబ్ల్యూ కన్వెన్షన్ హాలులో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజశీర్ష మాట్లాడుతూ భవిష్యత్ సెంటర్లో ఏఐ సాంకేతికతతో పాటు ఫిజియో స్పీచ్ థెరపీ అందిస్తున్నామని తెలిపారు. పిల్లలను క్రమం తప్పకుండా సెంటర్లకు పంపించాలని, ప్రభుత్వం అందిస్తున్న రవాణా, స్టైఫండ్, పెన్షన్ వంటి సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. దీంతో పాటు మళ్ళీ అక్కడ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఏవైతే మటీరియల్స్ ఉన్నాయో అవి కావచ్చు. దీంతో పాటు మళ్ళీ ఆదిలాబాద్ కవితా సెంటర్లో కొంత టెక్నాలజీ కూడా వాడుతూ మళ్ళీ అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా విద్యా బోధనలు కావచ్చు, ఫిజియోథెరపిస్ట్ కానీ, స్పీచ్ థెరపిస్ట్ కానీ తప్పకుండా కవితా సెంటర్లోనే ఇవన్నీ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవ్రీ డే ఏదైనా ఒక్కరోజు గ్యాప్ లేకుండా పిల్లలకి కవితా సెంటర్ని పంపించండి. అదేవిధంగా ఇక్కడ ఒక కవితను అందరినీ కూడా కోరుతున్నాం. దీంతో పాటు మరి ఒక గర్భిణీ స్త్రీలకి ఒక స్కాన్స్ ఉంటాయి. స్కాన్ ప్రత్యేకంగా టీకా స్కాన్ చాలా ఇంపార్టెంట్. టీకా స్కాన్, నానోవారీ టీకా స్కాన్ అంటాం. అయితే దాంట్లో కూడా ఇటువంటి మళ్ళీ ఒకవేళ పిల్లలకి డెవలప్మెంట్ లో ఏమైనా డిసెబిలిటీ ఉన్నాయి, డెవలప్మెంట్ డిసార్డర్ ఉన్నాయి, అవి మనం అప్పుడే గుర్తించుకోవచ్చు. సో పిల్లలు పుట్టిన తర్వాత మనకి తెలుస్తున్నాయి. మనం కడుపులో ఉండేటప్పుడు కూడా ఇటువంటి టీకా స్కాన్ ద్వారా పిల్లల డెవలప్మెంట్ ఏ విధంగా